పాలమూరు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నేతల పోటాపోటీ జరుగుతుంది. టికెట్ కోసం 7 అభ్యర్థులు దరఖాస్తు. జనరల్ స్థానం కావడంతో పోటీ తీవ్రం. టికెట్ వస్తుందనే నమ్మకంతో సెగ్మెంట్ లో వంశీచంద్. బీసీలకు ఇవ్వాలని రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్. బీజేపీలో కూడా బీసీ నినాదం. బీఆర్ఎస్ టికెట్ కోసం ఆసక్తి చూపని నేతలు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు టికెట్ నాదంటే నాది అని ప్రకటించుకుంటున్నారు. జనరల్ స్థానంలో కావడంతో పోటీ చేసేందుకు నేతలు ఉత్సాహం చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 7 నేతల టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, పాలమూరుకు చెందిన లాయర్ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ రాష్ట్ర యువజన నేత శివశంకర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో పోటీ నుంచి విరమించుకున్నానని, అందుకే పాలమూరు ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని వంశీచంద్ రెడ్డి అధిష్టానం ఎదుట ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అందుకే ఈ ఎంపీ సెగ్మెంట్లో ఆయన న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈ సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో పూర్తాయి నారాయణపేట నియోజకవర్గంలో అడుగుపెట్టింది. ఈ పాదయాత్రలో శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని ప్రజలకు వంశీ హామీ ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సెగ్మెంట్ టికెట్ వంశీ కన్ఫర్మ్ అయినట్లు ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. పాదయాత్రలో టికెట్ గురించి వంశీచంద్ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేస్తున్న పాదయాత్రకు రాజకీయ రంగు వచ్చింది. ఈ స్థానంలో పోటీ చేసేందుకు వంశీ పాదయాత్ర చేపడుతున్నారని, లేకుంటే ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూసేవారు కాదని వంశీపై ఇతర పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జోరందుకున్న బీసీ నినాదం. ఇదిలా ఉంటే పాలమూరు ఎంపీ స్థానంలో బీసీలకు టికెట్ ఇవ్వాలని నినాదం జోరందుకుంది. ఈ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 5 రెడ్డి సామాజిక వర్గం నేతలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారని, అందుకే ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీసీ అభ్యర్థురాలుగా కాంగ్రెస్ నుంచి ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్ దరఖాస్తు చేస్తున్నారు. వీరు పాలమూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసి అధిష్టానం సూచన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిలిచారు. పార్టీ కోసం కష్టపడిన తమకు టికెట్ ఇవ్వాలని వారు అధిష్టానంను కోరుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల ఓట్ల శాతం అధికంగా ఉందని, ఇది దృష్టిలో పెట్టుకుని ఈ స్థానంలో బీసీ అభ్యర్థిని పోటీ నిలపాలని డిమాండ్ వస్తుంది. ఇదే స్థానంలో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీలో ఉన్న ఆమె ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరి దేవరకద్ర ముక్తల్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తనకు ఎంపీ స్థానం నుంచి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానంను కోరుతున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తనయుడైన ఆదిత్యారెడ్డి, ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చిన్నారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశానని, అందుకే ఎంపీ స్థానంలో తన కుమారుడిని పోటీలో ఉంచాలని రాష్ట్ర కాంగ్రెస్ ముందు తన అభిప్రాయం ఉంచారు. ఈ మధ్య కాంగ్రెస్లో చేరిన ప్రముఖ ఫార్మా సంస్థకు చెందిన మన్నే జీవన్ రెడ్డి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ. మన్నే శ్రీనివాసరెడ్డి సోదరుడి కుమారుడు. జీవన్ రెడ్డి గతంలో టీడీడీ దేవస్థానం సభ్యునిగా కొనసాగారు. ప్రస్తుతం పదవీకాలం పూర్తి కావడంతో ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈయన కూడా పాలమూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు పావులు కదులుతున్నారు. కాంగ్రెస్ యువజన నేత శివశంకర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేస్తున్నారు. ఆయన కూడా టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఎంపీ స్థానంలో పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. వీరందరినీ పిలిపించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. బీజేపీలో టికెట్లొల్లి. పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు బీజేపీ నేతల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా బీసీ నినాదం తెరపైకి వచ్చింది. ఇంతకాలం అగ్రవర్ణ నేతలకు బీజేపీ టికెట్ ఇచ్చిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానంలో నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని, ఎంపీ స్థానంలో బీసీలకు ఇవ్వాలని ఆ వర్గం నేతలు బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. బీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్కు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వస్తుంది. ఆయన కూడా తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పాలమూరు బీజేపీకి సేవలందించారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోరితే అధిష్టానం సముదాయించి పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఉండాలని కోరిందని, పార్టీ సూచన మేరకు టికెట్ త్యాగం చేసే పార్టీ కోసం పనిచేశారని శాంతికుమార్ అంటున్నారు. ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని అధిష్టానం ఎదుట ప్రతిపాదన పెట్టారు. మరో సీనియర్ నేత మాజీ ఎంపీ
జితేందర్ రెడ్డి. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుని పాలమూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉంచానని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరో సీనియర్ నాయకురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, ఆమె కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ టికెట్ ప్రస్తావన లేకుండా పాలమూరులో జరుగుతున్న పార్టీ ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. అటు టి ఆచారి కూడా ఎంపీ టికెట్ కోరుతున్నారు. బీఆర్ఎస్ నేతల్లో కనబడని ఆసక్తి. పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఉరుకులు పరుగులు పెడుతుంటే బీఆర్ఎస్లో మాత్రం ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ స్థానంలో పోటీ చేయాలని భావించిన ప్రస్తుతం వెనుకడుగు వేస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి కూడా మళ్లీ పోటీ చేసేందుకు ఇష్టం లేనట్లు సమాచారం. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండటమే కారణం. ఈ దృష్టిలో పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు ముందు జాగ్రత్తగా పోటీలో ఉండకపోవడమే మంచిదని ధోరణిలో ఉన్నారు.